ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి నవమి శ్రీరామనవమి అన్న పేరుతో మనందరం పాటిస్తూ ఉంటాం. భగవంతుడు దశావతారాలు ప్రధానంగా స్వీకరించాడు. అందులో 10వదైనటువంటి కల్క్యావతారం రావలసి ఉంది. మిగిలినటువంటి అవతారాలన్నీ కూడా ఒక్కొక్క ప్రయోజనానికి వచ్చినప్పటికీ ప్రధానంగా మనుష్యుల యొక్క జీవితంతో అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి అవతారం శ్రీరామావతారం. ఎందుకంటే రాముడు పరిపూర్ణంగా నరుడిగా ఈ లోకంలో ప్రవర్తించాడు. అందుకే వాల్మీకి మహర్షి నారద మహర్షిని ప్రశ్న వేసినప్పుడు కూడా 16 గుణములు కలిగినటువంటి పరిపూర్ణమైన నరుడెవరు అని అడిగారు. కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతీషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని అడుగుతారు. 16 గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి నరుడు ఈ కాలమునందెవరు అని అడిగితే ఆనాడు నారద మహర్షి ఈ కాలమునందే ఉన్నటువంటి వాడు రామచంద్రమూర్తి అని నిర్ధారించాడు. మనుష్య జీవితంతో రామచంద్రమూర్తి యొక్క జీవితం మమేకమైపోయింది. నరుడిగా పుట్టాడు, నరుడిగా పెరిగాడు, నరుడు ఎలా కష్టాలు పడతాడో అలా కష్టాలు పడ్డాడు. నరుడిగానే అవతార పరిసమాప్తి చేశాడు. ఆయన సత్యము చేత లోకములను గెలిచాడు, ధర్మము చేత సమస్తాన్ని గెలిచాడు, శుశ్రూష చేత గురువులను గెలిచాడు, దీనులను తన యొక్క దానగుణముల చేత గెలిచాడు, అలాగే శత్రువులను తన పౌరుష పరాక్రమముల చేత గెలిచాడు. పరిపూర్ణమైనటువంటి నరుడి యొక్క అవతారమే రామావతారం. అంత గొప్పదైనటువంటి రామావతారం నరుడిగా వస్తే తప్ప రావణ సంహారం జరగదని, ఆ అవసరం లేకపోయినా సరే కౌసల్యా గర్భవాసం 12 నెలలు చేసి ఆయన ఈ భూమి మీదకి నరుడుగా వచ్చాడు. అందుకే వాల్మీకి మహర్షి రామాయణం బాలకాండలో ఒక మాట అంటారు, తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికి తిథౌ నక్షత్రేదితి దైవత్యే సోచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతాం ఇందునా సహ ప్రోద్యమానీ జగన్నాథం సర్వలోక నమస్కృతం అన్నారు. 5 గ్రహాలు ఉచ్ఛలో ఉండగా చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి తిథి నాడు మధ్యాహ్నం వేళ పరిపూర్ణమైనటువంటి నరుడిగా వచ్చినటువంటి అవతారం శ్రీరామావతారం. అటువంటి శ్రీరామచంద్రమూర్తి ఈ లోకంలో ఆవిర్భవించి మనకందరికీ కూడా ధర్మానుష్ఠానంతో మనిషి ఎలా ప్రవర్తించాలో నేర్పాడు. చైత్రమాసంలో వచ్చినటువంటి రామావతారం నరుడిగా ప్రవర్తించనని నేర్పితే, వైశాఖ మాసంలో వచ్చినటువంటి శంకర భగవత్పాదుల యొక్క అవతారం ఒక మనిషిగా ఎలా బ్రతకాలో ప్రబోధం చేసినటువంటి అవతారం. అంత గొప్ప మాసములు రెండిటిలో 2 గొప్ప అవతారాలు వచ్చాయి. ఒకటి సాక్షాత్ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం అయితే, ఒకటి పరమశివుని యొక్క అవతారం. ఒకటి నరుడిగా వచ్చి లోకానికి నడవడి నేర్పితే, వేరొకటి గురువుగా వచ్చి లోకానికి ఎలా ప్రవర్తించాలో, ఈశ్వరుణ్ణి ఎలా చేరుకోవాలో మార్గాన్ని ఉపదేశం చేసింది. అంత గొప్ప అవతారం శ్రీరామావతారం. శ్రీరామ నవమి నాడు అందరూ తప్పకుండా ఉపవాసం చేస్తారు. చేసి పొద్దున్నే రామచంద్రమూర్తిని ఆరాధన చేసి బాలకాండలోంచి శ్రీరామచంద్రమూర్తి యొక్క అవతారం ఆవిర్భవించినటువంటి ఘట్టాన్ని, ఆ సర్గని పారాయణ చేస్తారు. పారాయణ చేసి దేవాలయానికి వెళ్ళి రామచంద్రమూర్తిని సేవించి పరిపరి విధముల మార్చి ఇంద్రియములకు భగవంతుణ్ణి ఆలంబనంగా ఇచ్చి ఉపవాస దీక్షలో రామచంద్రమూర్తిని సేవిస్తారు. అంటే కన్నులతో కొంతసేపు రామచంద్రమూర్తి యొక్క రూపాన్ని చూడడం, చెవులతో రామచంద్రమూర్తి యొక్క కీర్తనాన్ని వినడం, చేతులతో రామచంద్రమూర్తిని సేవించడం, అలాగే నోటితో రామచంద్రమూర్తి యొక్క కీర్తిని భజించడం, అలా మార్చి ఇంద్రియములను రామచంద్రమూర్తి యొక్క సేవ యందు వినియోగిస్తారు. ఆ రోజంతా ఉపవాసం ఉండి శ్రీరామచంద్రమూర్తి యొక్క సేవ చేసి ఆ సాయంకాలం పట్టాభిషేక సర్గ చదువుతారు. కాస్త సంస్కృత భాషా పరిజ్ఞానం ఉన్నటువంటి పెద్దల్ని ఆహ్వానించి ఆ రోజు సాయంకాలం భక్తులందరూ కూర్చుని
యుద్ధకాండలో పట్టాభిషేక సర్గ ఏది ఉందో ఆ సర్గలో మకుటధారణ అంటారు. అంటే ఆయనకి కిరీటం పెట్టినప్పుడు వశిష్ఠాది మహర్షులు వచ్చి ఆ కిరీటాన్ని అక్కడ ఉంచి పూజించి ఆయన తల మీద అలంకరించారు. ఆ ఘట్టాన్ని ఒకసారి చదివి వివరణ చేస్తారు. ఆ మకుటధారణ సర్గ చదువుతారు. అలాగే ఆంధ్రదేశంలో సీతారామ కళ్యాణం ప్రఖ్యాతి వహించింది. కళ్యాణం చూసినంత మాత్రం చేత, కళ్యాణంలో ఉన్నటువంటి తలంబ్రాల అక్షతలు తల మీద వేసుకున్నంత మాత్రం చేత 3 రకములైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. యజ్ఞం చెయ్యాలనేటటువంటి బుద్ధి కలిగి ఆ యజ్ఞం చేసినటువంటి కారణం చేత దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది, తానే కాకుండా తాను తన చుట్టుపక్కల ఉన్నవారు సమాజము అంతా కూడా కళ్యాణం చూసినంత మాత్రం చేత, కళ్యాణంలో ఉన్నటువంటి తలంబ్రాల అక్షతలు తల మీద వేసుకున్నంత మాత్రం చేత 3 రకములైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. యజ్ఞం చెయ్యాలనేటటువంటి బుద్ధి కలిగి ఆ యజ్ఞం చేసినటువంటి కారణం చేత దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది, తానే కాకుండా తాను తన చుట్టుపక్కల ఉన్నవారు సమాజము అంతా కూడా వర్ధిల్లుతుంది. అలాగే ఐశ్వర్యము బాగా పెరుగుతుంది. 3 సంతానము కలుగుతుంది. కళ్యాణము వలన పొందనటువంటి ప్రయోజనము లోకంలో ఉండదు. అన్ని ప్రయోజనములు పొందవచ్చు. అంత గొప్ప ప్రయోజనములకు ఆలవాలమైనటువంటి సీతారామ కళ్యాణాన్ని వాడవాడలా నిర్వహిస్తారు. చక్కగా ఆ కళ్యాణ సమయంలో అందరికీ కూడా విసినికర్రలు, అలాగే పానకం, వడపప్పు, మామిడి పళ్ళు ఇటువంటివి చలవ చేసేటటువంటి పదార్థాలని పంచిపెడతారు. అలాగే మల్లెపూలు విశేషంగా తెచ్చి రామచంద్రమూర్తికి అలంకారం చేస్తారు. రాముడు ప్రత్యేకించి తెలుగువారితో మమేకమైపోయినటువంటి అవతారం. అంత గొప్ప అవతారమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క అవతారం మనకి భద్రాచల క్షేత్రంలో విరాజమానమై ఉన్నది. ఆ భద్రాద్రి చేసినటువంటి అద్భుతమైనటువంటి తపస్సు ఫలితంగా వామాంకస్థిత జానకీ పరిల సత్కోదండ దండంకరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగలే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రి మూర్ధిని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే అని అపసవ్యముగా ఆయుధములను ధరించి లక్ష్మణ సీతా సమేతుడై రామచంద్ర ప్రభు భద్రాద్రి మీద వెలిశాడు. అలాగే మన రాష్ట్రంలో ఒంటిమిట్ట, గొల్లల మామిడాడ మొదలైనటువంటి అనేక క్షేత్రాలలో అద్భుతమైనటువంటి రీతిలో రామచంద్రమూర్తి యొక్క ఆరాధన, కళ్యాణము జరుగుతుంటాయి. చక్కగా ఆ రోజున రామాలయానికి వెళ్ళి రామచంద్రమూర్తి యొక్క నామం చెప్పి రామకోటి వ్రాసి అందరూ కూడా తరించడానికి పరమ యోగ్యమైనటువంటి కాలం. ఎప్పుడో త్రేతాయుగంలో రామావతారం వచ్చినా అందరూ తేలికగా తరించడం కోసమని అష్టాక్షరీ మహామంత్రం, పంచాక్షరీ మహామంత్రంలో ఉన్నటువంటి బీజాక్షరములు రెండింటినీ సంకలనం చేసి లోకమంతా తరించడానికి అగ్నిబీజాన్ని, అమృత బీజాన్ని కలిపి రామనామాన్ని వశిష్ఠ మహర్షి ఉంచి మనందరం ఆయనకి రుణపడిపోయేటంతటి మహోపకారాన్ని చేశారు. అందరం శ్రీరామనవమి నాడు శ్రీరామనామ సంకీర్తనం చేసి రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహము చేత ధర్మమునందు విశేషమైనటువంటి అనురక్తి పొంది ఆ ధర్మానుష్ఠానము చేత సమస్తమైనటువంటి ప్రయోజనాల్ని పొందడానికి కావలసినటువంటి స్థితిని సముపార్జించుకుందాం. ఇవాళ లోకంలో అందరూ కోరుకునేది శాంతి. ఆ శాంతి దేని వలన లభిస్తుంది అంటే ధర్మానుష్ఠానం వలననే లభిస్తుంది. సమస్త శాస్త్రముల సారాన్ని పిండేస్తే 2 అక్షరాలు ధర్మం. ఆ ధర్మానుష్ఠానమునందు అనురక్తి దేని వలన కలుగుతుంది అంటే రామచంద్రమూర్తి యొక్క ఆరాధన వలన కలుగుతుంది. అంత గొప్ప నైమిత్తిక తిథి శ్రీరామనవమి. అటువంటి శ్రీరామనవమిని మనందరం భక్తి ప్రపత్తులతో ఆచరించి ఆ సీతారాముల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులమవుదాం. రామాయణం లేని ఇల్లు, రామ కథ చెప్పనటువంటి తల్లి, రామనామ వైభవం తెలుసుకోనటువంటి వ్యక్తి బహుశా లోకంలో ఉంటారని నేను అనుకోవట్లేదు. ఎందుచేత అంటే శ్రీరామాయణం ఆదికావ్యం, మధురాతి మధురమైనటువంటి కథ. ఎన్ని మాటలు రామాయణం చదవండి, ఇన్ని మాటలు రామాయణం వినండి, ఎప్పటికప్పుడే ఒక కొత్తతనం కనిపిస్తుంది. రామాయణంలో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే ఎప్పుడో జరిగిన కథలా ఉండదు. రామాయణం చదువుతున్నప్పుడు మన కళ్ళ ముందు ఆ వ్యక్తులందరూ సజీవంగా కదులుతూ మాట్లాడుతున్నంత
అద్భుతమైనటువంటి రచన చేశారు. శ్రీరామాయణము ఇతిహాసము. ఇతిహాసము అంటే అది కల్పింపబడినటువంటి కథ కాదు, యథార్థమైనటువంటి గాథ. రామచంద్రమూర్తి